ఇది నాకు అర్థమయ్యే 5 years నుంచి మోదీని ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇండియా టుడేకి కంటిన్యూగా టచ్లో ఉన్నాను. ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న మేనన్ గారికి, అక్కడ ఉన్న జావేద్ అన్సారీకి, రాజ్దీప్ సర్దేశాయికి, అరుణ్ పూరి గారికి, వానర్కి రెగ్యులర్గా ఏదో ఒక మీడియా ఛానల్తో టచ్లో ఉండాలని ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, టీ5 నాయుడు గారికి, ఎన్టీవీ చౌదరి గారికి, టీవీ9 రజనీకాంత్ అండ్ రవిప్రకాష్ టీంకి ఎందుకు టచ్లో ఉన్నాను? మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. జగన్ని డిసైడ్ చేశారు సీఎం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు ఏదో 38 ఫారాలు మాయి పెడితే కొంచెం జగన్ తగ్గితే, అరే ఈవీఎం మిషన్లు నేను కపిల్ సిబాల్ గారు ఏం డిస్కస్ చేసాం? ఈ ఈవీఎం మెషిన్లు ట్యాంపరింగ్ కాదు అయింది. ట్యాంపరింగ్ అనేది 1, 2, 3, 4 అవుతాయి. సిస్టమ్స్ కంప్యూటరైజ్ చేసి అన్నీ 7 to 10 ఎందుకు పని చేయకుండా చేశారు? మొరబెట్టండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను రెగ్యులర్గా చెప్పింది, అసలు వాళ్ళు మొత్తం చిప్పే మార్చి కంప్యూటరైజ్ చేసి ఇన్ని ఓట్లు చూసారా? నిన్న హెలికాప్టర్ గుద్దుతుంటే 2 లేడీస్ ఒక జంట వచ్చి మార్నింగ్ ఏం చెప్పారు? సార్ మేము హెలికాప్టర్కి వేసాం, అదేమో ఫ్యాన్కి వచ్చింది పడిందని. ఇప్పుడు నార్త్ ఇండియాలో హాతీకి వేస్తే కమలానికి పడిందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 30% అని. 30% కాదు, మీ ఊర్లో 30% ఏమో, మంగళగిరిలో, నరసాపురంలో 90% విత్ ప్రూఫ్. మేము ఫేస్బుక్లో ఇచ్చాం, మీ మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. తెల్లవారి 7 గంటలకే ఫస్ట్ ఛానల్ 7:30 మహాన్యూస్ రిపోర్ట్ చేశాయి. తర్వాత మోజో, తర్వాత భారత్, తర్వాత ఏబిఎన్, తర్వాత టీవీ9 వచ్చిన ఛానల్స్ అందరికీ 7 నుండి 10 గంటల వరకు నేను లైవ్ వచ్చాను. ఎందుకు వచ్చాను? మా ఫేస్బుక్లో లైవ్ ఎందుకు వచ్చా? ఇవన్నీ జరుగుతాయని తెలుసుండే ఇది ఇల్లీగల్ ఎలక్షన్. మిస్టర్ మోదీ, యువర్ డేస్ ఆర్ నంబర్డ్. రిమెంబర్ దాట్. యు ఆర్ థింకింగ్, యువర్ RSS is thinking that you can control this country by bringing Jagan here and KCR in Telangana. Remember, when your sins are ripe, reaches to the levels of God's height, no one can stand before God and you will face the consequence. This nation is found and created by the principles of God, irrespective of caste, creed, religion and nationality. So therefore, give up and let justice rule. That's why what I am calling upon now, tomorrow morning I am going to Delhi. I am calling all people. Chandrababu Naidu problem is fighting alone. That's why nobody listening to him. Let us join hands and hearts together. Let us come together. I have united 16 political parties in Kenya, 19 political parties in Burundi, 17 political parties in India, 6 political parties in Sudan. I have done this all my life, uniting 5 political parties in Liberia. All my life I have united political parties to work together in unity to fight with one goal. What is our goal? Save secular India, which I have started. You might have called it another name. We have to save the nation. Whether I become CM or not doesn't matter. Whether I become MP or not doesn't matter. We have to save this nation. So now Mr. Dwivedi, the Andhra Pradesh election officer, has no answers. Because he has already told me there will be proper election. నిన్న కాక మొన్న వచ్చి ఏం చెప్పాను ఆయనకి? ఎలక్షన్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి, 6 గంటలకి క్లోజ్ అవ్వాలి, నైట్ టైం ఎలక్షన్ జరగకూడదు అంటే ఏమన్నారు? నైట్ టైం ఎలక్షన్ జరగదు, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని. రాష్ట్రం అంతా నైట్ టైం ఎలక్షన్ జరిగింది, డే టైం ఎక్కడ ఎలక్షన్ జరగలా.